హలో, ఈరోజు ఏ రెసిపీతో వచ్చానంటే తమిళనాడు పొంగలండి. తమిళనాడు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ముందుగా పెసరపప్పు అండి. పెసరపప్పు కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటేనే దీని టేస్ట్ ఉంటుందండి. పెసరపప్పు ఎప్పుడైనా సరే వేయించుకొని చేసుకోవాలండి. కందిపప్పు కూడా నేను అంతేనండి, వేయించి స్టోర్ చేసుకుంటానండి. లైట్గా దోరగా వేయించుకొని స్టోర్ చేసుకొని పప్పులకి సాంబార్కి వాడుకుంటాను. పెసరపప్పు ఇలా దోరగా వేయించాలి. కట్టు పొంగలు తయారు చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కుక్కర్లో పెడుతున్నాను నేను. కుక్కర్ వేడి వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి, సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెమేనండి, మళ్ళీ తర్వాత నెయ్యి వేస్తాను నేను. నెయ్యితోనే బాగుంటుందండి. నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. అయితే ఇప్పుడు పెసరపప్పు వేయించాను కదండి, అవి ఈ గ్లాసుడు పెసరపప్పు, ఈ గ్లాసు పెసరపప్పు గ్లాసున్నర రైస్ అండి, గ్లాసున్నర రైసు. వాటిని నానబెట్టానండి. 1 అవర్ నానబెట్టాను, హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇదిగోండి నానబెట్టిన రైసు, పెసరపప్పు రైస్ అన్నమాట. నానబెట్టాను, నానబెట్టి 2 సార్లు కడిగేసి నానబెట్టాను. తర్వాత అయిపోండి కుక్కర్ పెట్టాను. కుక్కర్లో సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి కొంచెం. ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను కొంచెం. తర్వాత వాటికి కావాల్సినవండి ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇదిగోండి మిరియాలండి, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, అల్లం ముక్కలండి. ఆయిల్ వేడి వచ్చింది, ఒక్కొక్కటిగా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు వేస్తున్నాను, ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరకాయలు వేసాను. ఇవి ఒక్కొక్కటిగా వేయించుకొని తర్వాత అల్లం ముక్కలు వేస్తున్నాను. అల్లం ముక్కలు, మిరియాలండి. ఇదిగోండి నేను అంటే 2 గ్లాసులున్నర రైస్, 2 గ్లాసులున్నరండి పెసరపప్పు రైస్ కలిపి వాటికి సరిపడగా. ఎక్కువ వేసుకున్న మంట ఎక్కువ ఉంటుందండి, తినలేము. జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి జీడిపప్పు, కరివేపాకు, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చిందండి, ఇలా వచ్చింది. ఇందులో పెసరపప్పును ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పు నానిపోయింది, అది వేసి ఇందులో కొంచెం కావాలంటే కొంచెం ఉప్పు అండి సరిపడగా. రైస్ మనం వాడుకునే రైసేనండి, స్టోర్ రైస్ కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదేనండి. కొంచెం పసుపు వేస్తానండి, వేయంటే వేయచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం వేస్తున్నాను పసుపు.
వేసి ఇప్పుడు నేను 2 గ్లాసులున్నర కదా మొత్తం పెసరపప్పు రైసు. ఆ 2 గ్లాసులున్నరకి నేను ఎన్ని వేస్తున్నానో చూడండి. 1 2 3 4. ఇది కొంచెం మెత్తగా ఉండాలని 1 గ్లాసున్నర ఎక్స్ట్రా వాటర్ అండి. అది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టానండి. ఇలా ఎక్కువ విజిల్స్ రాకూడదు, 3 లేదా 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. కట్టు పొంగల్లోకి సాంబారి చూడండి. నేను ఇందాక ముక్కలు చూపించాను కదా, 1 విజిల్ అండి. ఎక్కువ విజిల్ వస్తే బాగా మెత్తగా అయిపోతాయి. 1 విజిల్ వచ్చిన తర్వాత వెంటనే విజిల్ తీసేయాలండి. ఇప్పుడు నేను వెంటనే విజిల్ తీయకపోవటం వల్ల కొంచెం మెత్తగా ఉడికాయి. ఇదిగోండి ముక్కలన్నీ పక్కన పెట్టుకొని, ఇదిగోండి కందిపప్పు 1 గ్లాస్ కందిపప్పు ఉడకపెట్టాను. ఉడకపెట్టి ఇలా ముద్దపప్పులాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. సాంబారు, పొంగల్లోకి సాంబారు. స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్, వేసి ఎండుమిరపకాయలండి, ఎండుమిరపకాయలు వేసాను. వేడొచ్చింది. సిమ్లో పెట్టాను కదా, వేడి రావడానికి కొంచెం లేట్ అయింది. చెట్టుకి కరివేపాకు కోసుకొచ్చాను, అందుకే మీకు వాయిస్ వినపడలేదు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర తాలింపండి, ముందే పెట్టేస్తాను నేను. ఆవాలు మన ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కరివేపాకు, ముందే తాలింపు వేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకోసం మీకు చూపిస్తున్నాను. లేట్ అయిపోయింది. పట్టు పొంగల్ అనేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేస్తున్నాను నేను, అందుకు ముందే తాలింపు వేస్తున్నాను. తర్వాత కూడా వేసుకోవచ్చు, మన ఆప్షనల్. ఇంగువ అండి, ఎల్లుల్లిపాయ, కచ్చిపిచ్చ కొట్టిన ఎల్లుల్లిపాయ. ముందే వేయాలి ఎల్లుల్లిపాయ, కానీ తర్వాత వేస్తాను నేను, మర్చిపోయి. బ్రేక్ఫాస్ట్ కదండి, ఆకలేస్తుంది, లేట్ అయిపోయింది, 9:30 అయిపోయింది. పట్టు పొంగలు ఉతికేసి సాంబార్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఈ లోపల పనమ్మాయి వస్తుంది కదండి, పని తల్లి ఒక్కొక్కరు పని వాళ్ళు పెట్టుకున్నా కానీ మన పని మనకే. తర్వాత చింతపండు అండి, కొంచెం చింతపండు నానబెట్టాను. ఇంత మీరు పులుపు తిన్న దాన్ని బట్టి చేసుకోండి. ఇష్టం ఎలాగో అంటే అలాగా. మీరు చాలామంది ఏం చేస్తారంటే మొత్తం కలిపేసి పెట్టుకుంటారు, ఎవరి టేస్ట్ వాళ్ళదే, నేను కామెంట్ చేయట్లేదు. నేను ఇలా చేస్తాను అంతే, నాకు బాగుంటుంది, నాకు నచ్చుతుంది. మీరు చూసుకొని చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో కావలసిన అంత పసుపు ఆల్రెడీ కొంచెం ముక్కల్లో వేసాను.
ముక్కల్లో వేసాను కాబట్టి దీని సాంబార్ సరిపడగా ఉప్పు, కారం. ఎవరి కారం ఒక్కొక్కరు కారంగా ఉంటుంది, కొంత కారం ఉండదు. నాకు మసాలా కారం వేస్తానండి మా సాంబార్కి మట్టుకు. మసాలా కారం వేస్తాను. నాకు మామూలు కూరల్లోకి వేరే కారం. మసాలా కారం ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చేసి పెడతానండి. అటు పొంగల్ ఉడుకుతుందండి, ఈ లోపల ఇది పెట్టాను సాంబారు. ఇది కొంచెం కాగాలి. కడిపెళ్ళాడిన తర్వాత చింతపండు పులుసు పోసాం కదా, కడిపెళ్ళాడుతుంది. ఇప్పుడు ఈ పప్పు ఉంది కదండి, ఈ పప్పు ఇందులో వేసేస్తాను. వేసి ఎంత వరకు మనకు వాటర్ కావాలో చూసుకొని వేస్తానండి. కదా బాగా చిక్కగా ఉంది, సో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. దీనికి చిక్కగానే ఉండాలండి. కట్టి పొంగలికి సాంబారు చిక్కగానే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఉప్పు తగ్గిందండి, పులుపు సరిపోయింది. ఉప్పు తగ్గింది చేసుకుంటే ఈ చిక్కదనం కూడా ఉంటేనండి సరిపోతుంది. ఇది కొంచెం చిక్కపడద్దు కదా, కాగి కరెక్ట్గా వస్తుంది. ఇలా సాంబారు రెడీ అయిపోయిందండి. కలిపిల్లాడిపోతుంది కదా, అయితే కొంచెం బెల్లం వేస్తున్నానండి. ఎవరిష్టం వాళ్ళదే, ఇది ఆప్షనల్. కొంచెం వేస్తే బాగుంటుందని. మీరు ఒకసారి కట్టి పొంగల్ చేసుకునేటప్పుడండి సాంబారు అందులో కారం ఉప్పు ఉంటుంది. కట్టి పొంగల్లో ఇందులో తగ్గించి వేయించుకోవాలండి, వేసుకోవాలి. కారం ఉప్పు తగ్గించేసుకుంటేనే దానికి దీనికి సరిపడగా ఎంత అనేది లిమిటెడ్గా చూసుకొని వేసుకోండి. మీ టేస్ట్ ప్రకారం ఎప్పుడైనా ఇది గమనించండి. ఉప్పు కారం తగ్గించి వేయించుకోవాలి. అందులో మిరియాలు ఉంటాయి, కట్టె పొంగల్లో పచ్చిమిరకాయలు ఉంటాయి. సో అందుకు ఇందులో కారం ఉప్పు తగ్గించేసుకోండి, వేసుకొని సాంబార్ పెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేశానండి, బెల్లం వేసాను. ఆ బెల్లము మీరు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు నెయ్యి వేస్తానండి సాంబార్లో. ఆల్రెడీ తాలింపులో నూనె వేస్తాను కదా, లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తాను. టేస్ట్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది దానికి, అందుకే వేస్తాను. ఇప్పుడు కాగిపోయింది కదండి, కాగిన తర్వాత వేయాలండి. ముందే వేస్తే ఇది అలా ఆల్రెడీ ఉడికినాయి కదా, ఇంకా మెత్తగా ముక్కలు దొరకవండి. ఈ నేను చెప్పాను కదా చిన్న ఉల్లిపాయలు, వెంగాయము, చిన్న వెంగాయము, తమిళనాడు వెంగాయము రెడీ. పొంగల్ సాంబారు ఒకేసారి రెడీ అయినట్టు. ఇదిగో చూడండి ఎంత చిక్కగా ఉందో సాంబారు. టేస్టీ టేస్టీ సాంబారు రెడీ. టేస్టీ సాంబారు రెడీ అయ్యిచ్చి, వెంగాయం పారుங்க, చిన్న చిన్న வெங்காயம் எப்படி இருக்கோ பாருங்க, எப்படி இருக்கு சின்ன வெங்காயம், நல்லா இருக்கு இல்லையா? பாத்தி சாம்பார் பண்ணுங்க. வியூவர்ஸ் எனக்கு தமிழ்நாடு அவர்களோட இருக்காங்க, என்ன ஸ்டூடெண்ட்டு. ஆங்கிள் சொல்கிறாரு, தமிழ் தெரியாது, தெலுங்கு தெரியாது, தமிழில் கூட பேசுங்க, தமிழ் புரிய மாட்டுது అని சொல்கிறாரு. அதுకోసం நான் కొంచెం தமிழ் பேசுகிறோம், కొంచెం తెలుగు பேசுகிறோம். என்ன யோசிக்கோங்க, தமிழுக்கு தெலுங்கு பேசுகிறாங்களான்னு తమిళగారు తప్పుకుండా అనకూడదు. తమిళ్ మాట్లాడేటప్పుడు తెలుగు వారు ఏమి కామెంట్ చేసుకోకూడదు. ఎందుకంటే నాకు తమిళ్ యూఎస్ కూడా చాలామంది ఉన్నారు, నాకు స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలు.
అందుకోసం కొంచెం అక్కడక్కడ తమిళ యూజ్ చేస్తానండి. మీరు తెలుగు వాళ్ళు ఏమనుకోవద్దు, ఓకేనా. చూడండి ఎలా చిక్కగా, ఎంత అందంగా, ఎంత స్మెల్ వస్తుందో. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. కరెక్ట్గా సరిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పొంగల్ కూడా రెడీ అయిపోయిన తర్వాత చెప్తా. ఇప్పుడు పొంగల్ ఎలా రెడీ అయిందో చూద్దామండి. ఓ అబ్బా, ఎంత స్మెల్ ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. సాంబార్ రెడీ, పొంగల్ రెడీ. చూడండి ఎలాగుందో, కరెక్ట్గా ఉడికిందండి. కరెక్ట్ మెజర్మెంట్తో ఉడికింది. చాలా కలర్ఫుల్గా ఉంది. దీన్ని నేను మళ్ళీ చిన్న కళాయి పెట్టి, ఇందులో నెయ్యి వేయలేదు కదా మీరు అనుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నేను నెయ్యి వేయలేదు, ఆయిల్తోనే చేశాను. ఇప్పుడు వేస్తానండి నెయ్యి. ఇప్పుడు ఎలా వేసి చేస్తానో చూడండి. నెయ్యి వేసి, తాలింపు వేసి పైన కలుపుకోవాలండి. నెయ్యి ఎక్కువగానే పట్టిద్ది చూడండి. అందులో ఆయిల్ కొంచెంగానే వేసాం కదా. చూడండి ఎంత నెయ్యి పట్టిందో అంత నెయ్యి వేయాలి. ఇది వేడొచ్చిన తర్వాత ఇది కరిగిపోవాలండి. వేడొచ్చినాక అందులో జీలకర్ర లైట్గా తక్కువ వేసాను. ఇది కొంచెం టేస్ట్ చూస్తానండి, కారంగా ఉందా లేదా. సరిపోయిందండి. కొంచెం కారం ఉంటే బాగుండేది, సాంబార్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో నేను కొంచెం కారంగా కావాలని, నాకు జలుబు చేసింది, మిరియాలు కొంచెం ఎగస్ట్రానే వేసాను. సరిపోయిందండి. పచ్చిమిరకాయలు వేస్తున్నాను, 4 పచ్చిమిరకాయలు వేడి చేస్తున్నాను. పైన వేడి చేస్తానండి, అంతే. వేయించను. ఇది మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఇంకా కొంచెం కారం కావాలన్న ఉద్దేశంతో పచ్చిమిరకాయలు కాయలుగా కొంచెం ఘాటు పెట్టాను, చింతకుండా ఉండటం కోసం. మీరు కూడా ఘాటు పెట్టండి, లేకపోతే పేలిపోతాయండి. చూడండి ఎలా టపా అంటే నేను ఘాటు పెట్టాను. తొడేని తీసిన కాడ ఘాటు పెట్టాను, అయినా సరే అవి డ్యాన్స్ చేస్తున్నాయి చూడండి. ఎక్కడ ఎగిరి పడిపోదామా అన్నట్టుగా. ఇది నేను కొంచెం పైన డెకరేషన్ చేద్దామన్న ఉద్దేశంతో వేయించుతున్నాను. మీరు వేయించుకోవాలంటే వేయించుకోండి, లేకపోతే లేదు. జీడిపప్పు అండి, అందులో కొద్దిగా తక్కువ వేసాను, ఇందులో వేసుకుందామని. కొంచెం జీలకర్ర, పొంగిపోతుందండి. నెయ్యి ఎక్కువ అయిపోయింది, పొంగుతుంది, పైకి వచ్చేస్తుంది. చిన్న బండి కదా, చిన్న బండి అవ్వడం వల్ల కొంచెం ఓకే అయిపోయిందండి. ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను, కనిపిస్తుందండి. వేసేసాను ఇందులో, చూడండి. ఇప్పుడు ఇది ఇలా కలయి చేసుకోవాలండి. ఏమవ్వదండి, మెత్తగా ఉండాలి కదా. పొంగలు అంటేనే మెత్తగా ఉండాలి. ఇలా కలుపుతున్నారు కదా, మెత్తగా అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఏమీ అవ్వదండి, మెత్తగా లేదు. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా క్రిస్పీగా ఉందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా అదిరిపోయిందండి, చాలా టేస్టీగా ఉంది. చూసారండి,
టేస్టీ పొంగల్ రెడీ. కట్టి పొంగలు తమిళనాడు స్టైల్లో చేశాను. ఇది సాంబారు చూసారా ఎలాగుందో టేస్టీగా సాంబారు కట్టి పొంగల్ కాంబినేషను సూపర్ అండి. అదేవిధంగా ఈ పొంగల్లో కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కూడా వేసుకోవచ్చండి. అది కూడా టేస్టీగానే ఉంటుంది. మీ ఇష్టం. ఈ సాంబార్ ఇష్టమైన వాళ్ళు సాంబార్ వేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ చేసుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. చాలా వీడియోలు ఉన్నాయి, చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ స్టైలు అమోఘం అండి. టేస్టీ పొంగల్ తమిళనాడు పొంగల్ రెడీ ఆயிடுச்சு பாருங்க. தமிழ்நாடு గారు காமெண்ட் பண்ணுங்க. நீ தமிழ்கார் மாரி செய்தாங்க இல்லையா, நான் என்ன டிஃப்ரெண்ட்டாக இருக்கா இல்லாமல் நீங்கள் எப்படி பண்ணுவாங்களோ எனக்கு காமெண்ட் போடுங்க. தேங்க்யூ. சப்ஸ்கிரைப் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, லைக் பண்ணுங்க, சப்போர்ட் பண்ணுங்க. லென்த் வீடியோ ஃபுல் வீடியோ பாருங்க. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కరెంటు పోయింది తెలియట్లా.